నమస్తే వెల్కమ్ టు బిఐజే న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, మంత్రుల వసతి కోసం కమిటీ ఏర్పాటు, సన్నాహాలు ముమ్మరం చేసిన ప్రభుత్వం, ఉత్తర్వులు జారీ చేసిన సీఎస్ జవహర్ రెడ్డి. ఏపీ సర్కార్ కక్ష సాధిస్తోందని అమిత్ షాకు ఫిర్యాదు చేసిన నారా లోకేష్. హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలోని కేసుల వివరాలను షాకు వివరించానని వెల్లడి. తెలంగాణలో ఎన్నికల వేళ ఐఏఎస్, ఐపీఎస్ల ప్రక్షాళన, 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేసిన ఎలక్షన్ కమిషన్. తెలంగాణ ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్, సోదాల్లో భారీగా పట్టుబడుతున్న నగదు, బంగారం. తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు రేపటి నుంచి దసరా సెలవులు. అక్టోబర్ 26న తిరిగి ప్రారంభం కానున్న స్కూళ్లు. హమాస్ ను ఈ భూమి మీద లేకుండా పూర్తిగా తుడిచిపెట్టేస్తామన్న నెతన్యాహు. హమాస్ లోని ఒక్కరిని కూడా వదిలిపెట్టబోమని వార్నింగ్. డీటెయిల్స్ చూస్తే, విశాఖ నుంచి పరిపాలన సాగించేందుకు వైసీపీ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. విజయదశమికి విశాఖ వెళ్లిపోతానని సీఎం జగన్ ఇంతకు ముందే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ దిశగా ప్రభుత్వ చర్యలు ముమ్మరమయ్యాయి. విశాఖలో సీఎం జగన్ క్యాంపు కార్యాలయం, వసతి, మంత్రుల వసతి, సీనియర్ అధికారుల తరలింపు, వసతి గుర్తింపు కోసం అధికారులతో కమిటీ ఏర్పాటైంది. ఈ కమిటీ ఏర్పాటుపై రాష్ట్ర సీఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో సీనియర్ ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, సాధారణ పరిపాలనా శాఖ మానవ వనరుల విభాగం కార్యదర్శులు సభ్యులుగా ఉంటారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జగన్ కక్ష సాధింపు చర్యలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లినట్లు లోకేష్ మీడియాకు తెలిపారు. చంద్రబాబు అరెస్ట్, విచారణ పేరుతో తమను వేధిస్తున్న జగన్ కక్ష సాధింపు తీరును హోంమంత్రికి వివరించానని అన్నారు. ఆఖరికి తన తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మణిని కూడా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. చంద్రబాబు, తనపై ప్రభుత్వం పెట్టిన కేసుల గురించి అమిత్ షా వాకబు చేశారని లోకేష్ చెప్పారు. జగన్ ప్రభుత్వం పెట్టిన కేసులు ట్రయల్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు పరిధిలోని వివిధ కేసులకు సంబంధించిన జరుగుతున్న విచారణ గురించి హోంమంత్రికి వివరించానని లోకేష్ తెలిపారు. 73 ఏళ్ల వయసున్న వ్యక్తిని కేసుల పేరుతో ఇబ్బంది పెట్టడం మంచిది కాదని ఈ సందర్భంగా అమిత్ షా అభిప్రాయపడ్డారని చెప్పారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను తాను గమనిస్తున్నానని షా అన్నారని లోకేష్ వెల్లడించారు. కాగా ఈ సమావేశంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో ఎన్నికల సందడి షురూ అయింది. ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ రాష్ట్ర ప్రభుత్వం యంత్రాంగంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రత్యేక దృష్టి సారించింది. ఇటీవలే హైదరాబాద్లో జరిగిన సమావేశంలో పలువురు అధికారుల పనితీరుపై సీఈసీ రాజీవ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయా అధికారుల పనితీరు, సంబంధిత ఇన్పుట్లను అంచనా వేసిన తరువాత సీఈసీ సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 13 మంది ఎస్పీలు, కమిషనర్లను బదిలీ చేస్తూ సీఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం బదిలీ అయిన 13 మంది పోలీసు అధికారుల్లో 9 మంది నాన్ క్యాడర్ పోలీస్ అధికారులు కావటం గమనార్హం. ఇందులో ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ పోలీస్ కమిషనర్లను బదిలీ చేస్తున్నట్లు సీఈసీ తెలిపింది. ఖమ్మం ఎస్పీ విష్ణు వారియర్తో పాటు హైదరాబాద్ సిపి సివి ఆనంద్, వరంగల్ సిపి రంగనాథ్, నిజామాబాద్ సిపి సత్యనారాయణను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది సీఈసీ. మరోవైపు రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, యాదాద్రి, భువనగిరి, నిర్మల్ జిల్లాలోని 4 కలెక్టర్లను కూడా బదిలీ చేసింది. నిర్మల్ కలెక్టరేట్ వరుణ్ రెడ్డి, భువనగిరి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, రంగారెడ్డి కలెక్టర్ హరీష్, మేడ్చల్ కలెక్టర్ అమోయ్ కుమార్ను బదిలీ చేయాలని ఈసీ ఆదేశించింది. ఎన్నికల సమయంలో పటిష్టమైన పనిని దృష్టిలో ఉంచుకొని ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిని వెంటనే నియమించాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సీఈసీ ఆదేశించింది. ఎన్నికల షెడ్యూల్ అమలు కావడంతో ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న అభ్యర్థులు ప్రలోభాల కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం సూచనలు జారీ చేసింది. ఈ మేరకు అధికార యంత్రాంగం విస్తృతంగా చేపడుతున్న తనిఖీలలో పెద్ద మొత్తంలో నగదు, బంగారం, మద్యం పట్టుబడుతోంది.
మరోవైపు రాష్ట్రం అసెంబ్లీ ఎన్నికలకు అధికార యంత్రాంగం సమాయత్తమవుతోంది. నవంబర్ 30న జరిగే ఎన్నికలపై హైదరాబాద్ పోలీస్ ఉన్నతాధికారులు సమీక్షించారు. శాఖాపరంగా చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అక్రమ నగదు, మద్యం, డ్రగ్స్ లేదా ఇతర ప్రలోభాలపై కఠిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఎన్నికలు ముగిసేంత వరకు ఆయుధాలకి కొత్త లైసెన్సులు జారీ చేయకూడదని సూచించారు. సోషల్ మీడియాలో పర్యవేక్షణ, హవాలా ఆపరేటర్లపై నిఘా పెట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు రేపటి నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. 13 రోజుల సెలవుల అనంతరం అక్టోబర్ 26న స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. 1 నుంచి 10వ తరగతి విద్యార్థులకు సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలు బుధవారంతో ముగిశాయి. ఆ పరీక్ష ఫలితాలు సెలవుల అనంతరం వెలువడించనున్నారు. మరోవైపు ఫార్మటివ్ అసెస్మెంట్ 1, 2 పరీక్షల మార్కులను గురువారంలోపు చైల్డ్ ఇన్ఫోలో నమోదు చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. అన్ని జూనియర్ కళాశాలలకు ఈ నెల 19వ తేదీ నుంచి దసరా సెలవులు ప్రారంభం కానున్నాయి. ఊహించని దాడులతో ఇజ్రాయెల్కు ఉక్కిరిబిక్కిరి చేసిన హమాస్కు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెహత్యాకు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాలస్తీనా మిలిటెంట్ గ్రూప్ అయిన హమాస్లోని ఒక్కరిని కూడా విడిచిపెట్టబోమని, ఈ భూమి మీద నుంచి హమాస్ను పూర్తిగా తొలగిస్తామని తేల్చి చెప్పారు. హమాస్ను పూర్తిగా అంతమొందిస్తానని నెతన్యాహు స్పష్టంగా చెప్పడం ఇదే తొలిసారి. ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అయిన హమాస్ను పూర్తిగా అణిచివేస్తాం, ఈ ప్రపంచం నుంచి వారిని పూర్తిగా నిర్మూలిస్తామని తాజాగా ఏర్పాటు చేసిన వార్ క్యాబినెట్తో కలిసి ప్రకటించారు. రక్షణ మంత్రి యావ్ గాలంట్ కూడా ఇలాంటి ప్రకటనే చేశారు. భూమిపై హమాస్ అనేది లేకుండా తుడిచిపెట్టేస్తామని పేర్కొన్నారు. הבוקר חמאס פתח במתקפת פתע רצחנית נגד מדינת ישראל ונגד אזרחיה. אנחנו בתוך זה משעות הבוקר המוקדמות. כינסתי את ראשי מערכת הביטחון. הנחיתי קודם כל לטהר את היישובים מהמחבלים שחדרו פנימה. הפעולה הזאת מתבצעת בשעות הללו. במקביל הוריתי לבצע גיוס מילואים נרחב ולהשיב מלחמה שערה בעוצמה ובהיקף שהאויב לא הכיר. האויב ישלם מחיר שהוא לא ידע כמותו. אני קורא בינתיים לכל אזרחי ישראל להישמע בקפדנות להנחיות הצבא, להנחיות פיקוד העורף. ఇజ్రాయెల్ పై హమాస్ మిలిటెంట్ల దాడితో భగ్గుమన్న పశ్చిమాసియాలో ఉద్రిక్తత రోజురోజుకు తీవ్రమవుతోంది. ఇప్పటికే గాజాను అష్టదిగ్బంధనం చేసిన ఇజ్రాయెల్ వైమిక దాడులతో ఆ నగరంపై విరుచుకుపడింది. దీంతో ఈ ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఘర్షణలో ఇతర దేశాలు, గ్రూపులు తలదూర్చవద్దని అమెరికా అధ్యక్షుడు బైడెన్ హెచ్చరించారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న ఈ బులెటిన్ అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BIJ న్యూస్.